నీవు నమ్మకంగా ఉంటే మొదట నీకేం కలుగుతుంది అనేటువంటిది ప్రాముఖ్యంగా ఒక మాట చూసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను చెప్పినటువంటి మాట చాలా చక్కగా ఒక మాట చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మనకి కింద లైన్ అవసరం లేదు, పైన అసెండెంట్ మాత్రం అది మాత్రం మనకి చాలు. అక్కడ ఏమైనా రాయబడి ఉందంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈరోజు దేవునికి మనము నమ్మకముగా ఉన్నామా? దేవుని విషయమందు మన జీవితమును నమ్మకమైన దారిలో నడిపిస్తూ ఉన్నామా? మీరంతా కూడా మనుషుల పట్ల నమ్మకంగా ఉన్నారు, అవును కదండి? నేను వాళ్ళని నమ్మాను, నేను వీళ్ళని నమ్మాను, వాళ్ళ పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాను. అదే నమ్మకము కలిగినటువంటి వ్యక్తి ఈ రోజున నీ పట్ల నమ్మకంగా, నీ కుటుంబం పట్ల నమ్మకంగా నిన్ను సంతోషపరిచారా అన్నది ఒకసారి తిరిగి చూడాలి. ప్రతి కుటుంబంలో కూడా ఒక బలమైనటువంటి గాయం ఉంటుంది. ఎవరిని నమ్మినా వాళ్ళ ద్వారా ఒక గాయము, బలమైన గాయం ఉంటుంది. ఊహించలేని గాయాలు చేస్తారు. హల్లెలూయా. నువ్వు దేవుని యందు నమ్మకముగా కలిగి జీవించినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, ఆ జ్ఞానైన సొలొమోను, నువ్వు దేవుని పట్ల నమ్మకము కలిగి ఉంటే నీకు మెండైన దీవెనలు వస్తాయి. మనిషి పట్ల నమ్మకం కలిగి వాళ్ళ పట్ల నువ్వు ఎంతో ఏమంటారు దాన్ని ఇంకా చెప్పాలంటే ఊడిగము చేసి, లేకపోతే వాళ్ళ దగ్గర నీవు ఏమంటారు పని మనుషులుగా ఉండి, ఇంకా ఏమంటారు వాళ్ళ తప్ప ఇంకొక లోకం లేకుండా బ్రతికేవనుకో, వాళ్ళ పట్ల నీకు ఏం కలిగింది ఈ రోజున ఒకసారి ఆలోచించి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, మనుషుల పట్ల నమ్మకంగా ఉండి ఏమి వ్యక్తి ఏమి కోసావో ఒకసారి ఆలోచన చేయి. వాడి తర్వాత దేవుని పట్ల నమ్మకంగా ఉండి దాని నుండి వచ్చేటువంటి దేవుని ఎలా ఉంటుందో అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. అందుకని దేవుని వాక్యంలో చాలా స్పష్టముగా నీవు నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక మాట చదువుకుందామా? 2వ దినవృత్తములు 31వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తములు 31:20. తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగాను పని చేయుచు వచ్చేను. ఇక్కడ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తా ఉందనంటే, మనము మొదటిగా దేవునికి నమ్మకముగా ఉండాలి. అంటే నీవు దేవునికి నమ్మకముగా ఉండాలి అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే నేను మొదట మీకు వివరంగా ఒక మాట చెప్పాను. మనుషులకు కాదు నమ్మకంగా ఉండాల్సింది. వాళ్ళేదో నిన్ను పొగడాలనో, వాళ్ళేదో నీకు ఇవ్వాలనో, వాళ్ళ ద్వారా నువ్వేదో పొందాలనో అని అనుకుని వాళ్ళ దగ్గర నువ్వు ఎంతగానో నమ్మకంగా ప్రాణం పెట్టి, లేకపోతే వాళ్ళే సర్వస్వం అని ఎంతో నమ్ముతావు. ఓకే, మరి దాని నుండి ప్రయోజనం ఏంటి? నాకు ప్రయోజనము ఖచ్చితంగా కలుగుతుందని నువ్వు గ్యారెంటీగా చెప్పగలరా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు మేలు జరుగుతుందని చెప్పగలరా? కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏం చూస్తున్నామంటే చూడండి, చాలా అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. చదవండి ఇంకొకసారి. 2వ దినవృత్తములు 31:20. హిజ్కియా యూదా దేశం అంతటిను ఇలాగా జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. లోకంలో ఉన్నటువంటి మనుషులకి నువ్వు ఎంతో ఊడిగము చేస్తే నీకు ప్రయోజనం లేదు. వాళ్ళే సర్వస్వం అని చెప్పి నువ్వు ఎంతగానో వాళ్ళతో ప్రాకులాడుకుంటా వాళ్ళకి సేవ చేసుకుంటే వాళ్ళ నుండి ఉపయోగం లేదు. కానీ ఎవరికి నమ్మకముగా, ఎవరికి యథార్థముగా పని
చేయాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే మొదటి పాయింట్, నీవు దేవునికి నమ్మకముగా ఉండాలి. మొదటి పాయింట్ ఏంటి? దేవునికి నమ్మకంగా ఉండాలి. కానీ ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే మనుషులకు ఎక్కువగా ప్రయాణించి మనుషులకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా కదా. మనుషులకి మాత్రమే ప్రాధాన్యత. నా సంఘ బిడ్డలు అట్లాగా ఎవరితో ఏదైనా అవసరం ఉంటే నటిస్తారని నేను అనుకోను, యథార్థంగా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా కూడా ఆ కష్టానికి అనుగుణంగా ఒక మనిషి దగ్గర నటించకండి. ఇది ఎంతకాలం కూడా వద్దు, మనకొద్దు. యథార్థంగానే బ్రతకండి. దేవుడు మీకు సరైనటువంటి మేలు ఉంచాడు. బాధపడద్దు. ఇప్పుడు నీ పరిస్థితిని చూసి నువ్వు బాధపడద్దు. ముందున్నటువంటి పరిస్థితి నీకోసం ఎదురు చూస్తావు. దేవుడు ఆశీర్వాదం తలుపు తీస్తా ఉన్నాడు. ఎవరు నిన్ను నిందించినా, ఎవరు నిన్ను బాధ పెట్టినా, నీ దగ్గర ఏది లేదు అన్నప్పటికీ కూడా నీ కొరకు దేవుడు ఉంచాడు. ఆ తలుపు తీయడానికి ప్రయత్నం చేయద్దు. అప్పుడు నీకేంటంట? మెండైన దీవెనలు, సాధారణమైన దీవెనలు కాదు, పటజాలనంత మెండైన దీవెనలు దేవుడు నీకు ఇస్తాడంట. కానీ మనం చేయాల్సినటువంటి పనులు, మెండైన దీవెనలు పొందుకోవాలంటే మొదటిది మనం ఏం చేయాలంట? దేవునికి నమ్మకముగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇస్కే యూదా దేశం అంతటా కూడా ఒక మాట జరిగించాడంట. ఏమని జరిగించాడంటే, తన దేవుడిని యెహోవా దృష్టికి ఎట్లా ఉన్నాడంట ఆయన? 1 అనుకూలముగా, 2 యథార్థముగా, 3 నమ్మకముగా, 4వది పని జరిగిస్తూ పని చేస్తూనే ఉన్నాడంట. ఎక్కడ కూడా మిస్టేక్స్ లేవు. హిజ్కియాని రోల్ మోడల్గా తీసుకోవాలి మనం నమ్మకంగా ఉండటానికి. ఒక 2వది చూద్దాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. తొందరగా చదవండి. 1 కొరింథీ 4:17. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడను నమ్మకమైన నా కుమారుడనగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వది, దైవజనునికి నమ్మకముగా ఉండుము. లేదంటే నేను దైవజనునికి నమ్మకముగా ఉండును అనేటువంటి మాట. ఇక్కడ క్రీస్తు ద్వారా పంపబడినటువంటి సేవకుణ్ణి మనము చూస్తూ ఉన్నాం. తిమోతిని నేను మీ యొద్దకు పంపుతూ ఉన్నాను. అనేకమైనటువంటి సంఘములను, అనేకమైనటువంటి ప్రియ జనాంగము దగ్గరికి, దేవుని బిడ్డల దగ్గరికి నేను అతనిని ప్రేమతో పంపుతూ ఉన్నాను. కొన్ని ఆజ్ఞలించి పంపుతూ ఉన్నాను, కొన్ని మాటలు చెప్పి పంపుతూ ఉన్నాను, కొన్ని వచనములు ఆయన నోట నుంచి పంపుతూ ఉన్నాను. ఇవన్నీ సంఘమును, కుటుంబములకు అన్నిటికీ ఆశీర్వాదకరంగాను, గద్దింపుగాను, ప్రేమగాను, హెచ్చింపుగాను, ప్రతి విషయంలో ప్రోత్సాహకరమైనటువంటి వాటిగాను మిమ్మల్ని ముందుకు నడిపించుటకు దైవ సేవకుని నేను మీ మధ్యకు పంపి ఉన్నాను. మీరు అతనికి ఏ విధంగా ఉండాలంట? లోబడి నమ్మకముగా ఉండాలి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇది యేసుక్రీస్తు ద్వారా పలకబడినటువంటి మాట. ప్రభువునందు నాకు ప్రియుడను నమ్మకమైనటువంటి నా కుమారుడైన తిమోతిని నేను మీ యొద్దకు పంపాను. హల్లెలూయా. ఒక నమ్మకమైన దైవ సేవకుని నేను మీ యొద్దకు పంపించాను. ఆ దైవ సేవకునికి మీరు లోబడండి. ఆ దైవ సేవకుని మాటకు విధేయతను చూపండి. మొదటిది ఏమంట? దేవునికి నమ్మకంగా ఉండాలి. 2వది ఏమంట? సేవకునికి నమ్మకముగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో కానీ బంధువుల్లో కానీ ఒక మాట చెప్తూ ఉంటారు చాలా మంది. ఒక తండ్రికి, ఒక అన్నకు ఒక మాట చెబుతూ ఉంటారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు ఒక మాట అంటూ ఉంటారు. ఒక మాట చెప్తారు. వాళ్ళు ఏ మాట చెప్పగలరు ఎవరైనా? అన్న లేదా తండ్రి లేదా ఎవరైనా సరే పెద్దవాళ్ళు, మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళండి, మీకు నేను కుడిభుజంలో ఉంటాను అంటారు. హల్లెలూయా. సంఘము సేవకునికి ఎలా ఉండాలంట? కుడి భుజమని ఎందుకు చెప్పారు తెలుసా? ఎడమ భుజం అంత భారము మోయలేదు కనుక. కుడి భుజమే భారం మోయగలదు. కుడి భుజమే ఎంత భారమైనా కూడా మోసుకుంటూ వెళ్ళగలదు. ఇది ఇక్కడ మోసిన బరువుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి.
మోయగలదా? ఎడం భుజం కుడి భుజం అని పెద్దలు అన్నారు అని అంటే ఎంత బరువైనా ఈ కుడి భుజం మోయగలదు. దైవ స్తోత్రం. అందుకే సంఘాన్ని కూడా కుడి భుజముగా దేవుని వాక్యము చెబుతా ఉంది. నీ సేవకునికి సంఘానికి నీవు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే బలముగా కుడి భుజముగా ఉండాలి. నేను ప్రేమించి నా సేవకుని మీ దగ్గరికి పంపాను, అభిషేకించి పంపించాను, హెచ్చరిక చేసి పంపించాను. మీరు ఆయనకి లోబడకపోతే నాకు లోబడినట్టుగా ఉండదు. ఎందుకంటే నీ కంటికి కనబడేటువంటి వ్యక్తిని ఎదుట బోధిస్తూ ఉండగా నువ్వు అతనికే లోబడినప్పుడు కనబడింది నాకు పరలోకం అన్నటువంటి నాకు నీవు ఎలాగా లోబడతావు? ఎలాగ భయపడతావు? కళ్ళెదుటున్న నా సేవకునికి నువ్వు భయపడలేదే, కళ్ళెదుటున్నటువంటి నా సేవకుని మాటకి నువ్వు విలువ ఇవ్వలేదే, విధేయతను చూపలేదే, కనబడే వ్యక్తికే నీవు అంత విలువ ఇవ్వలేదు. పై ఉన్నటువంటి నా రూపమే తెలియదు నీకు, మరి నాకు నువ్వు లోబడగలవా? అందుకే నా ప్రియ కుమారుని, నా సేవకుని నీ సంఘానికి పంపాను, నీ మధ్యకు నేను పంపాను. నువ్వు అతనికి లోబడు, అతనికి